చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికలో చాలా గందరగోళం నడుస్తోంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్నది సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు. ఆయన మరొక 3 రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. జనవరి 31వ తేదీకి ఆయన రిటైర్ అవుతారు. ఆయన రిటైర్ అవ్వడానికి ముందుగానే తర్వాత ఎవరు డీజీపీ కావాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి. ఇంతవరకు అటువంటి పని ఏమీ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా గందరగోళపు ఎంపిక జరిగింది. అప్పట్లో తొలినాడల్లో గౌతమ్ సవాంగ్ ఉన్నారు డీజీపీగా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 7 సీనియర్లను కాదని కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని డీజీపీగా నియమించారు. ఆయన నియామకం సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా లేదు, యూపీఎస్సీ నిబంధనలకు అనుగుణంగా లేదు. అందుచేత ఏం చేశారు అంటే ఆయన్ని ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జ్ ఎఫ్ఏసి అంటారు, ఆ హోదాలో పెట్టారు. అంటే ఆయన పూర్తి స్థాయి డీజీపీ కాదన్నమాట. రాజేంద్రనాథ్ రెడ్డి గారు 3 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో డీజీపీగా ఉన్నారు, కానీ పూర్తి స్థాయి హోదా లేదు ఆయనకి. అది అడిషనల్ ఛార్జ్గా మాత్రమే డీజీపీ పదవిలో ఉంచారు. ఎందుకు అట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే నేరుగా ఆయన డీజీపీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి, ఆయన జూనియర్ కాబట్టి చాలామంది కంటే, అది యూపీఎస్సీ నిబంధనలకి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్కి వ్యతిరేకం కాబట్టి, విరుద్ధం కాబట్టి దొడ్డిదావన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని 3 సంవత్సరాల పాటు డీజీపీగా పదవిలో ఉంచాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? పద్ధతి ప్రకారం అయితే డీజీపీ రిటైర్మెంట్కి 3 నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ ఆఫ్ నేమ్స్ని సీనియారిటీ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి యూపీఎస్సీకి పంపించాలి. వారు ఇంటర్న్ అందులో నుంచి 3 పేర్లను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ 3 పేర్ల నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి అనుగుణంగా ఉంటుంది. అయితే ఇంకా 3 రోజుల్లో ద్వారకా తిరుమలరావు గారు రిటైర్ కాబోతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు లిస్ట్ ఆఫ్ సీనియారిటీని యూపీఎస్సీకి పంపించాల. ఇప్పుడు ప్రస్తుతం సీనియారిటీ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? మాదిరెడ్డి ప్రతాప్ గారు, హరీష్ కుమార్ గుప్తా గారు, రవిశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గారేమో 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసరు, హరీష్ కుమార్ గుప్తా గారేమో 1992 బ్యాచ్ ఆఫీసరు, రవిశంకర్ అయ్యన్నార్ గారు, కుమార్ విశ్వజిత్ గారు 1994 బ్యాచ్ ఆఫీసర్లు. వీళ్ళల్లో మాదిరెడ్డి ప్రతాప్ గారు సీనియర్, ఎందుకంటే 1991 బ్యాచ్ కాబట్టి. కానీ మాదిరెడ్డి ప్రతాప్ గారిని కారణాలు తెలియదు కానీ గత ప్రభుత్వమే సైడ్ లైన్ చేసింది. ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఆయన లూప్ లైన్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన డీజీపీ ఫైర్ సర్వీసెస్గా ఉన్నారు. హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్నారు. కుమార్ విశ్వజిత్ గారు హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. రవిశంకర్ అయ్యన్నార్ గారు డీజీపీ సిఐడిగా ఉన్నారు. సీనియారిటీ ప్రకారం మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నప్పటికీ మరి ఆయన్ని లూప్ లైన్లో పెట్టారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా బహుశా ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. మిగతా వారిలో హరీష్ కుమార్ గుప్తా గారు సీనియర్ 1992 బ్యాచ్, ఆయన్ని ఎంపిక చేస్తారా తెలీదు. ఆ తర్వాత 1994 బ్యాచ్లో ఉన్నటువంటి రవిశంకర్ అయ్యన్నారు, కుమార విశ్వజిత్తులకి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏమిటనేది ఎవరికి తెలియదు. చీఫ్ సెక్రటరీకి మాదిరిగా డీజీపీలకి సర్వీస్ని ఎక్స్టెండ్ చేయడానికి ప్రస్తుతం అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఈ మేరకి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అందువల్ల ద్వారకా తిరుమలరావు గారికి ఎక్స్టెన్షన్ వచ్చేటువంటి అవకాశం లేదు. అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకుంటే తప్ప. ఈ నేపథ్యంలో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని హైకోర్టులో వేశారు. ఇందులో వీళ్ళు ఏమని అడిగారంటే డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ యూపీఎస్సీ నిబంధనలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం మరి డీజీపీ పోస్టుకి అర్హత కలిగినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాని ప్రభుత్వం పంపించాలి, ఇంతవరకు పంపలేదు. డీజీపీ కొద్ది రోజుల్లోనే రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని యూపీఎస్సీ నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టును కోరారు. ఇప్పుడు హైకోర్టు ఏ రకమైన ఆదేశాలను ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ డీజీపీ ఎవరయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఆధారపడి ఉంటుంది.